వెల్కమ్ టు BCM10 న్యూస్. అందరికి నమస్కారం అండి. మాది 2008 డిఎస్సి సెలెక్టెడ్ క్యాండిడేట్ అండి. 2008లో జరిగినటువంటి నోటిఫికేషన్లో మేము 100% నోటిఫికేషన్లో 2008లో డిఎస్సి అయినా సెలెక్ట్ అయినాం సార్. అప్పటి నుండి సెలెక్ట్ అయిన తర్వాత 2050 రోజు ఒక జియో వచ్చింది సార్, 28 జియో వల్ల 70-30 అనే బీఈడికి డిఈడికి 70-30 వల్ల మేము 30%లో బీఈడి వాళ్ళం లాస్ అయినాం సార్. అప్పటి నుండి ఇప్పుడు 14 సంవత్సరాలు సార్ వెయిట్ చేస్తున్నాం. అయినా మాకు మొన్న జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వులలో 8వ తారీఖు జరిగినటువంటి హైకోర్టు ఉత్తర్వులు మనకి తెలంగాణలో ఉన్నట్టు నష్టపోయిన బీఈడి అభ్యర్థులకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని ఈ మధ్యంతరులు ఉత్తర్వులు వచ్చాయి సార్. అప్పటి నుండి మేము తిరుగుతున్నాం సార్. ఇప్పుడు మన బట్టి విక్రమార్క కానీ ఇక్కడ వచ్చినట్టు నాయకులు ప్రతి నాయకులకి ఇచ్చాం సార్. మాకు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అయ్యా కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా స్వయంగా సచివాలయానికి పిలిపించి మీకు న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి సార్. అయినా కానీ మాకు న్యాయం జరగలేదు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కైనా మాకు న్యాయం చేయాలని ప్రతి అభ్యర్థులు మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్. ఆల్రెడీ మాకు హైకోర్టు నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి సార్. మాకు ఉన్నటువంటి బీఈడి సుమారు 1200 మంది బీఈడి క్యాండిడేట్ ఉన్నారు సార్. రోడ్డును పడ్డాం సార్. ప్రతిరోజు తిరుగుతున్నారు సార్. 14 సంవత్సరాలు నరక యాతనతో ఉన్నటువంటి మేము మెరిట్ క్యాండిడేట్ సార్. సెలెక్ట్ అయ్యి వెరిఫికేషన్ అయిన తర్వాత మాకు వచ్చినటువంటి జీవో వల్ల మేము 30%లో లాస్ అయినటువంటి బీఈడి క్యాండిడేట్ సార్. మాకు న్యాయం చేయండి సార్. మాకు ఆల్రెడీ ఉత్తర్వులు కూడా వచ్చాయి సార్. అందరికీ ప్రతి నాయకుడికి ప్రతి గడప తిరుగుతున్నారు సార్. కాళ్ళు అరిగేటాడు తిరుగుతున్నా కానీ మాకు అన్యాయాన్ని న్యాయం చేయలేకపోతున్నారు సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా కూడా మాకు న్యాయం చేసి మా కుటుంబంలో ప్రతి కుటుంబంలో వెలుగు నింపాలని మేము కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్.